ప్రయోగాలలో విద్యార్థి పొరపాటున ఆమ్లాన్ని తాగితే నోటిని తగినంత నీటితో కడిగిన తర్వాత కింది ద్రావణం తాగించాలి. 1 సోడియం బైకార్బోనేట్, 2 టార్టారిక్ ఆమ్లం, 3 సజల బోరిక్ ఆమ్లం, 4 నిమ్మరసం. ఇక్కడ విద్యార్థి ఏం తాగాడో చూడండి. ప్రయోగాల్లో విద్యార్థి పొరపాటున ఆమ్లాన్ని తాగాడంట. ఆమ్లాన్ని తాగినప్పుడు దాన్ని తటస్థం చేయడానికి ఏమి ఇవ్వాలి? క్షారం ఇవ్వాలి. ఈ కింద ఉండే 4 ఆప్షన్లు ఏది క్షారం చూడండి. టార్టారిక్ ఆమ్లం, బోరిక్ ఆమ్లం, అవి 2 ఆమ్లాలే. నిమ్మరసం కూడా ఆమ్లమే. మిగిలింది ఏంటి? ఇంకా సోడియం బైకార్బోనేట్. ఇది ఒక వీక్ బేస్ అన్నమాట. సో పొరపాటున విద్యార్థి ఆమ్లాన్ని తాగితే అతనితో సోడియం బైకార్బోనేట్ ద్రావణం తాగించాలి. నెక్స్ట్, ప్రయోగశాలలో ఇనుప వస్తువులను పాలిష్ చేయడానికి ముందు దానిపై తుప్పును కింది దానితో తొలగించాలి. ఫిల్టర్ కాగితం, గ్లాస్ కాగితం, ఎమరీ కాగితం, టిష్యూ కాగితం. ప్రయోగశాలలో ఇనుప వస్తువులను పాలిష్ చేయడానికి ముందు దానిపై తుప్పును క్రింది దానితో తొలగించాలి. ఎమరీ కాగితం. ప్రయోగశాల కోసం కొన్న రిటార్ స్టాండ్ వివరాలు కింది రిజిస్టర్లో నమోదు చేయాలి. పగిలే వస్తువుల స్టాక్ రిజిస్టర్, పగలని వస్తువుల స్టాక్ రిజిస్టర్, వినిమయ వస్తువుల స్టాక్ రిజిస్టర్, తాత్కాలిక సామగ్రి స్టాక్ రిజిస్టర్. రిటార్ స్టాండ్ అనేది కిందేస్తే పగులుతుందా? పగలదు. సో దాన్ని పగలని వస్తువుల స్టాక్ రిజిస్టర్లో నమోదు చేయాలి. నెక్స్ట్, ప్రయోగశాల సామగ్రి కొనుగోలు కోసం తెప్పించే కొటేషన్లో కింది వస్తువుల కోసం దాని పరిమాణం లేదా కొలతను తెలపనవసరం లేదు. దండయస్కాంతం, పరీక్ష నాళికలు, బ్యాటరీలు, గాజు కుప్పెలు. ప్రయోగశాల సామగ్రి కొనుగోలు కోసం తెప్పించే కొటేషన్లో కింది వస్తువుల కోసం దాని పరిమాణం లేదా కొలతలను తెలపనవసరం లేదు. బ్యాటరీలు. నెక్స్ట్, ఒక ఉపాధ్యాయుడు ప్రయోగశాలకు గాజు బీకర్లను ఖరీదు చేయడం జరిగింది. వాటి వివరాలను ముందుగా ప్రవేశ పట్టీలో రాసి తర్వాత కింది రిజిస్టర్లో నమోదు చేయాలి. 1 పగలని వస్తువుల స్టాక్ రిజిస్టర్, 2 పగిలే వస్తువుల స్టాక్ రిజిస్టర్, 3 ఆర్డర్ రిజిస్టర్, 4 వస్తువుల జారీ రిజిస్టర్. ఇక్కడ ఏం కొన్నాడు ఉపాధ్యాయుడు? గాజు బీకరు. గాజు బీకర్ అనేది పగిలే వస్తువా, పగలని వస్తువా? పగిలే వస్తువు. కానీ ముందు దేంట్లో ఎంటర్ చేయాలి? ప్రవేశ పట్టీలో. ఆక్సిషన్ అంటాం కదా, అందులో ఆక్సిషన్ నెంబర్ ఇచ్చి అందులో ఎంటర్ చేశాక దాన్ని దేంట్లో నమోదు చేయాలంటే పగిలే వస్తువుల స్టాక్ రిజిస్టర్లో నమోదు చేయాలి. ఇందాక రిటార్ స్టాండ్ వచ్చింది, అది పగలదు. సో దాన్ని కూడా ముందు ఇలాగే దేంట్లో ప్రవేశ పట్టీలో రాశాకే దాన్ని కూడా పగలని వస్తువుల స్టాక్ రిజిస్టర్లో నమోదు చేస్తారు. నెక్స్ట్, ప్రయోగం జరిగేటప్పుడు పొరపాటున ఆమ్లం వల్ల శరీరం కాలితే ఆ భాగాన్ని ముందుగా నీటితో కడిగిన తర్వాత కింది వాటితో కడగాలి. సోడియం బైకార్బోనేట్, అసిటిక్ ఆమ్లం, నిమ్మరసం, ఇథైల్ ఆల్కహాల్. ఇక్కడ కూడా ఏం జరిగింది? పొరపాటున ఆమ్లం వల్ల శరీరం కాలిందంట. సో ఆటోమేటిక్ ఆమ్లం అంటే దానికి బేస్ ఎత్తుక్కోవాలి. వీటిలో బేస్ ఏంటి? అసిటిక్ ఆమ్లం, నిమ్మరసం 2 ఆమ్లమే. ఇథైల్ ఆల్కహాలు వేరేది. సోడియం బైకార్బోనేట్ అనేది క్షారం కాబట్టి సోడియం బైకార్బోనేట్ని వాడాలి. నెక్స్ట్, యునెస్కో ప్లానింగ్ నిపుణులు నివేదికను దృష్టిలో ఉంచుకొని 1964లో మాధ్యమిక పాఠశాలల్లో శాస్త్రీయ విద్యా ప్యానెల్ వారు రూపొందించిన ప్రయోగశాలలో అమర్చిన ఉపాధ్యాయుని బల్ల పరిమాణము. ఇక్కడ యునెస్కో ప్లానింగ్ నిపుణుల నివేదికను దృష్టిలో ఉంచుకొని 1964లో మాధ్యమిక పాఠశాలలో శాస్త్రీయ విద్యా ప్యానెల్ వారు రూపొందించిన ప్రయోగశాలలో అమర్చిన ఉపాధ్యాయుని యొక్క బల్ల పరిమాణం 8x4x4. అంతే, బైహార్ట్ చేయాలంతే. 8x4x4. నెక్స్ట్, విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు పాఠశాల ప్రయోగశాలకు వెర్నియర్ కాలిపర్స్, స్క్రూ గేజ్ని కొనుగోలు చేశారు. వాటిని ముందుగా ప్రవేశ రిజిస్టర్లో రాసిన తర్వాత నమోదు చేయవలసిన రిజిస్టరు అవినియోగ స్టాక్ రిజిస్టర్, వినియోగ స్టాక్ రిజిస్టర్, బ్రేకేజ్ రిజిస్టర్, తాత్కాలిక సామగ్రి రిజిస్టర్. ఇక్కడ స్క్రూ గేజ్, వెర్నియర్ కాలిపర్స్ను ఉపయోగించి మనం అక్కడ ప్రయోగాలు చేస్తూ ఉంటాం కాబట్టి దాన్ని వినియోగ స్టాక్ రిజిస్టర్లో నమోదు చేయాలి. నెక్స్ట్, రసాయనశాలలో ప్రమాదవశాత్తు భాస్వరం పడి విద్యార్థికి గాయమైతే, ఇక్కడ దీన్ని చూడండి, భాస్వరం పడింది, ఫాస్ఫరస్ పడిందంట. ఫాస్ఫరస్ పడితే ఏం చేయాలి అంటే, టైం వేస్ట్ లేకుండా డైరెక్ట్గా ఆన్సర్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మొదట నీటితో కడిగి భాస్వరం ముక్కని తొలగించి సజల సిల్వర్ నైట్రేట్తో మళ్ళీ కడగాలి.
రసాయనశాలలో ప్రమాదవశాత్తు భాస్వరం పడి విద్యార్థికి గాయమైతే మొదట నీటితో కడిగి భాస్వరం ముక్క తొలగించి సిల్వర్ నైట్రేట్తో మళ్ళీ కడగాలి. నెక్స్ట్, విష పదార్థాలు తిన్నప్పుడు వాడే యూనివర్సల్ యాంటీడోట్లోని అంశీభూతాలు. విష పదార్థాలు తిన్నప్పుడు వాడే యూనివర్సల్ యాంటీడోట్లోని అంశీభూతాలు. ఆన్సర్ డైరెక్ట్గా చెప్తున్నాను. చార్కోల్, మెగ్నీషియం ఆక్సైడ్, టానిక్ ఆమ్లం. ఇందులోని పర్సంటేజ్ ఎట్లా ఉంటుందంటే 2:1:1 రేషియోలో యాంటీడోట్లో ఉండే అంశీభూతాలు ఉంటాయన్నమాట. చార్కోల్ యూనివర్సల్ యాంటీడోట్ అనగానే చార్కోల్, మెగ్నీషియం ఆక్సైడ్, టానిక్ ఆమ్లం 2:1:1 రేషియో. నెక్స్ట్, కంపెనీ నుండి వచ్చిన పరికరాలను మొదటగా నమోదు చేయవలసిన రిజిస్టరు. పగిలే వస్తువుల రిజిస్టర్, అవినియోగ స్టాక్ రిజిస్టర్, ఇష్యూ రిజిస్టర్, ప్రవేశ రిజిస్టర్. ఫస్ట్ దేంట్లో ఎంటర్ చేస్తాం కొనంగానే అంటే ప్రవేశ రిజిస్టర్లో నమోదు చేయాలి. నెక్స్ట్, ప్రయోగశాలలోని ఇనుప వస్తువులు తుప్పు పట్టకుండా ఉండడానికి వాడే పదార్థము. బ్రాసో, గ్రీసు, కిరోసిన్, వార్నిష్. ప్రయోగశాలలోని ఇనుప వస్తువులు తుప్పు పట్టకుండా ఉండడానికి వాడే పదార్థం గ్రీసు. విజ్ఞాన శాస్త్రాన్ని అభ్యసించడం చేయడం ద్వారానే సాధ్యమవుతుంది తప్ప మరొక మార్గం లేదు అన్నది డిఎస్ కొఠారి. అంతే, ఇది బైహార్ట్ అయిపోవాలి అంతే. విజ్ఞాన శాస్త్రాన్ని అభ్యసించడం చేయడం ద్వారానే సాధ్యమవుతుంది తప్ప మరొక మార్గం లేదు అన్నది డాక్టర్ డిఎస్ కొఠారి. నెక్స్ట్, డాక్టర్ వైట్ హౌస్ ఉపన్యాస గది ప్రయోగశాల నమూనాను కింది వాటి కోసం రూపొందించారు. ప్రాథమికోన్నత పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలు, కళాశాలలు. డాక్టర్ వైట్ హౌస్ ఉపన్యాస గది ప్రయోగశాల నమూనాని ఉన్నత పాఠశాలల కోసం రూపొందించారు. నెక్స్ట్, డాక్టర్ వైట్ హౌస్ ప్రయోగశాల గది పరిమాణము 40x20, 45x20, 45x25, 41x21. అంటే 45 వైట్ హౌస్ ప్రయోగశాల గది పరిమాణం ఏంటంటే 45x25, అంటే 45 పొడవు 25 వెడల్పు అని వస్తుంది కదా, అలాగా. వైట్ హౌస్ ప్రయోగశాల గది పరిమాణం 45x25. నెక్స్ట్, డాక్టర్ వైట్ హౌస్ ప్రయోగశాల ప్లాన్లో సూచించిన అల్మారాలు, సింకుల సంఖ్య 8, 3. అంతే, ఇట్లా బైహార్ట్ చేయండి. వైట్ హౌస్ ప్రయోగశాల ప్లాన్లో సూచించిన అల్మారాలు, సింకుల సంఖ్య 8, 3. నెక్స్ట్, ఉపన్యాస ప్రయోగశాల యునెస్కో నమూనాలో ఒకేసారి పనిచేయడానికి వీలయ్యే విద్యార్థుల సంఖ్య. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఉపన్యాస ప్రయోగశాల యునెస్కో నమూనా అనగానే 42 మంది విద్యార్థులు అని గుర్తుపెట్టుకోండి. ఉపన్యాస ప్రయోగశాల యునెస్కో నమూనాలో ఒకేసారి పనిచేయడానికి వీలయ్యే విద్యార్థుల సంఖ్య 42 మంది. ఒకేసారి పనిచేయడం అంటే ఒకేసారి ప్రయోగం చేయడం అని అర్థం. నెక్స్ట్, యునెస్కో ప్రయోగశాల ప్లాన్ సూచించిన చాక్ బోర్డ్ రంగు ఆకుపచ్చ, నీలం, నలుపు, తెలుపు. యునెస్కో ప్రయోగశాల ప్లాన్ సూచించిన చాక్ బోర్డ్ రంగు ఆకుపచ్చ. విజ్ఞాన శాస్త్రంలో యూనిట్ ప్రకారం సైన్స్ పేటికలు తయారు చేసే సంస్థ. విజ్ఞాన శాస్త్రంలోని యూనిట్ ప్రకారం సైన్స్ పేటికలు తయారు చేసే సంస్థ. ఎన్సీఆర్టీ, యూనిసెఫ్, ఎస్సీఆర్టీ, దినం, డిఐఎన్ఏఎం, దినం. ఖరీదు చేసిన వస్తువుల వివరాలను ఆక్సిషన్ రిజిస్టర్లో నమోదు చేసిన తర్వాత వివరాలను నమోదు చేయవలసిన రిజిస్టరు. పగిలే వస్తువుల రిజిస్టర్, పగలని వస్తువుల రిజిస్టర్, వినియోగ వస్తువుల రిజిస్టర్, ఇష్యూ రిజిస్టర్. ఖరీదు చేసిన వస్తువుల వివరాలను ఆక్సిషన్ రిజిస్టర్లో, ఆక్సిషన్ అంటే ప్రవేశ రిజిస్టర్ అనమాట, ఆ ప్రవేశ రిజిస్టర్లో ఎంటర్ చేసే వస్తువులకి లేదా ఇచ్చే నెంబర్ని ఆక్సిషన్ నెంబర్ అని కూడా అంటారు. దీన్ని ఆక్సిషన్ రిజిస్టర్ అన్న ప్రవేశ రిజిస్టర్ అన్న ఒకటే. ఆక్సిషన్ రిజిస్టర్లో నమోదు చేసిన తర్వాత వివరాలను నమోదు చేయాల్సిన రిజిస్టరు. ఇక్కడ ఐటెం కానీ ఇచ్చున్నారనుకో, గాజు వస్తువులని, రిటార్డ్ స్టాండ్ అని, థర్మామీటర్ అని, ఇలా ఏదైనా ఇస్తే అప్పుడు దాన్ని బట్టి ఎందులో నమోదు చేయాలో చెప్పొచ్చు. కానీ ఇక్కడ అలా ఏమనకుండా ఖరీదు చేసిన వస్తువులు అన్నాడు కాబట్టి దాన్ని వినియోగించే వస్తువుల రిజిస్టర్లో నమోదు చేయాలి. నెక్స్ట్, ఉన్నత పాఠశాలలో జనరల్ సైన్స్ ప్రయోగశాలతో పాటు భౌతిక, రసాయన, జీవశాస్త్ర ప్రయోగశాల ఉండాలని సిఫార్సు చేసినది కొఠారి, యూనిసెఫ్, అఖిల భారత విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయ సంఘం, ఎన్సీఆర్టీ. ఇక్కడ ఉన్నత పాఠశాలలో జనరల్ సైన్స్ ప్రయోగశాలతో పాటు భౌతిక, రసాయన, జీవశాస్త్ర ప్రయోగశాల ఉండాలని సిఫార్సు చేసినది అఖిల భారత విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయ సంఘము. నెక్స్ట్, ప్రయోగం చేసే ప్రతి విద్యార్థి వద్ద ఉండవలసిన పుస్తకాలు.
పరిశీలన కార్డు, సూచన కార్డు, ప్రయోగ రికార్డు, పాఠ్యపుస్తకం. దీంట్లో ప్రయోగం చేసే ప్రతి విద్యార్థి దగ్గర ఉండాల్సింది పరిశీలన కార్డు, సూచన కార్డు, ప్రయోగ కార్డు 1, 2, 3 ఉండాలి ఖచ్చితంగా. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పున్నాము. సూచన కార్డులను ఎక్కడ ఉపయోగిస్తాడు విద్యార్థి అంటే ప్రయోగం చేసేటప్పుడు ప్రయోగశాలలో ఉపయోగిస్తాడనమాట. సో ప్రయోగం చేసే ప్రతి విద్యార్థి వద్ద ఉండాల్సిన పుస్తకాలు ఏంటి? పరిశీలన కార్డు, సూచన కార్డు, ప్రయోగ రికార్డు. నెక్స్ట్ భౌతిక శాస్త్ర ప్రదర్శన కిట్ 1, కిట్ 2, కిట్ 3లను వరుసగా ఉపయోగపడే తరగతులు. భౌతిక శాస్త్ర ప్రదర్శన కిట్టులు ఉంటాయి 1, 2, 3 కిట్టులు. వీటిని ఏ తరగతిలోకి ఉపయోగిస్తారంటే 6, 7, 8 తరగతులకు ఉపయోగిస్తారు. నెక్స్ట్ సంచార ప్రయోగశాలను రూపొందించింది ఎన్సీఆర్టీ, యూనిసెఫ్, ఎస్సీఆర్టీ, సైట్. సంచార ప్రయోగశాలను రూపొందించింది ఎన్సీఆర్టీ.